హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాస విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అంబటి రాయుడు మాజీ క్రికెటర్. కొంతకాలంగా ఆయన రాజకీయాలతో దూరంగా ఉంటారని వేదిక మీద వచ్చి ప్రకటించినట్టు మనం వింటున్నాం. దాని గురించి ఏం చెప్తారు? అంబటి రాయుడు యాక్చువల్గా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత వైసీపీలో చేరుతున్నట్టుగా ముందు నుంచే ప్రచారం వచ్చింది. తర్వాత దాన్ని నిజం చేసి ఆయన ముందు నుంచే జగన్ గారికి అభిమానంగా ట్వీట్లు చేయడం, ఆయన గౌరవిస్తున్నాను, నాకు జగన్ గారు అంటే చాలా ఇష్టం, ఆయన చాలా ఇలా ఉంటారు అలా ఉంటారని ఎప్పటి నుంచో చెప్తానే ఉంటాడు. చాలామంది వైసీపీలో చేరతాడు అన్న టైంలో December 28కి చేరిపోయాడు. సరే చేరాడు, అంత బాగానే ఉంది, వైసీపీ కండువా కప్పుకున్నాడు. అంతకుముందు నుంచే హింట్స్ ఇచ్చారు, బట్ ఒరిజినల్గా ఆయన సమక్షంలో చేరిపోయాడు. ఇక ఇప్పుడు ఆయనకి ఏంటంటే, ఎవరికైనా సరే రాజకీయాల్లో చేరినప్పుడు మాకు పేరున్న ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఎక్కడైతే బాగా సపోర్ట్ ఉందో అక్కడి నుంచి నిలబడాలనుకుంటారు. ఇక అంబటి గురించి మాట్లాడుకుంటే ఈయన దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు, సో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. క్రికెట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ గేమ్ కాబట్టి. సో ఈయన ఏంటంటే గుంటూరు వాళ్ళే ఓట్లు వేయాలనేం లేదు, ఈయన అందరికీ తెలుసు కాబట్టి. ఇంకా చెప్పాలంటే తెలంగాణ నుంచి పోటీ చేసినా, సంబంధం లేకుండా ఢిల్లీ ముంబై నుంచి పోటీ చేసినా సరే ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయగలడు, గెలవగలడు ఇంచుమించు కొంచెం బాగా మాట్లాడి ఏమైనా చేయగలిగితే. కాకపోతే వాళ్ళకంటూ కోరికలు ఏముంటాయంటే, నా ఖాందాన్ ఎక్కడ ఉందో నాకు అక్కడి నుంచే నేను నిలబడాలి అనే ఒక చిన్న ఇది ఉంటుంది. సో ఈయన గుంటూరు నుంచి ఎంపీకి ఆశించాడు అనే ఒక వార్త. అసెంబ్లీ నుంచి, ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఆశించాడా ఎంపీ ఆశించాడు పక్కన పెట్టేస్తే, అసెంబ్లీ అక్కడే ఉంటుంది, ఆ గుంటూరు రాష్ట్రమే. ఈయన ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్తాడు, ఢిల్లీలో మాట్లాడతాడు. ఆయన అందరికీ తెలుసు కాబట్టి. ఇప్పుడు మన అజరుద్దీన్ ఉన్నాడు, ఆయనైనా సరే ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఇంటర్నేషనల్గా 10 మందికి తెలిసిన వాళ్ళు ఏంటంటే, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాల్లో కొంచెము పట్టు సాధించి ఉంటే, ఇన్ కేసు అదృష్టం బాగుండి వీళ్ళు సపోర్ట్ చేసేటువంటి కూటమియో లేకపోతే నేషనల్ వైజ్గా వీళ్ళ పార్టీయో గెలిచిందనుకో, ఇలా కేంద్ర మంత్రి హోదాలు ఏమైనా రావచ్చు, అప్పుడు నేషనల్ వైజ్గా వీళ్ళందరికీ తెలుస్తారు. కానీ ఈయన మరి ఏం ఆశించాడో తెలియదు, కానీ మొత్తానికైతే వీళ్ళ వర్గ ప్రజలు ఏం చెప్తున్నారు, ఆయన గుంటూరు నుంచి టికెట్ ఆశించాడు, జగన్ ఆ టికెట్ని ఇంకెవరికో కట్టబెట్టాడు, ఈయన అలిగి ఎందుకు వచ్చిన రాజకీయాలు చిప అని చెప్పేసి వదిలేశాడు అని అనుకున్నారు. అంటే మోస్ట్లీ అంటే కొత్త కదా, రాజకీయాలకైతే కొత్త వచ్చాడు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే కొత్తగా ఏదో ఆశిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇంతకుముందు IPL టీంని కూడా దగ్గరుండి గెలిపించాడు. IPL టీం కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక టీంని ఎంచుకుంటారు, వాళ్ళకి ఇష్టం, ఈ టీంని ఎంచుకొని ఆ టీంని గెలిపించడానికి ఏదో ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. అట్లా వీళ్ళేమనుకున్నారంటే, ఈయనకి ఏ టీం ఇచ్చినా సరే ఆయన ఆ నియోజకవర్గాన్ని బలోపేతం చేసి అక్కడ జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలాగోలాగూ వైసీపీని బాగా నిలబెడతాడన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే, లేదు నా ఇల్లు ఇక్కడ ఉంది, మా చుట్టాలు అక్కడ ఉన్నారు, మా వాళ్ళు ఇక్కడ, నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడే నిలబడాలి, ఇక్కడే గెలవాలి. కొంతమందికి అలా ఉంటుంది. ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా సినిమాల అవకాశాల కోసం వచ్చి హీరో అవుతారు అనుకోకుండా. వాళ్ళ సినిమాని ఒక థియేటర్ ఇవ్వండి, 2 థియేటర్లో రిలీజ్ అవ్వని, వాళ్ళ ఊర్లో రిలీజ్ చేసుకోవాలనుకుంటారు. అదొక ఆనందం వాళ్ళకి, వాళ్ళ ఊర్లో పుట్టి పెరిగిన ఊర్లో అందరికీ చూపించుకోవాలని. కానీ అంబటికి అది అవసరం లేదు. ఆయన ఇంత ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ గెలిచి వచ్చిన మనిషి. ఆల్మోస్ట్ నేషనల్ వైజ్గా, ఇంటర్నేషనల్ వైజ్గా, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలోకి వెళ్ళినా అంబటి రాయుడు అంటే తెలుసు, ఆయన ఇండియన్ క్రికెటర్ అంటాడు, అందరికీ తెలుసు ఆయన మనిషి. సో ఆయన ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు అని కూడా వీళ్ళు అనుకొని ఉండొచ్చు. గుంటూరుకు ఆల్రెడీ చాలా టైట్ పొజిషన్. ఇంకా ఎప్పటి నుంచో పార్టీలో చేరిన అలీ గారు ఉన్నారు, ఆయనకు కూడా అదంటే ఇష్టమే. అక్కడ కొంచెం ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉంటే అలీ గారు కొంచెం ఇష్టపడ్డారు ఆ నియోజకవర్గాన్ని. ఆయన కూడా మనస్ఫూర్తిగా ఒకసారి నాకు మినిస్ట్రీ ఇస్తా అంటే ఓకేనండి అని. హీఈస్ హ్యాపీ విత్ దట్. ఎక్కడన్నా నాకు గుంటూరే కావాలి అన్నట్టు కూడా ఆయనకు ఉంది. నాట్ ఓన్లీ అలీ గారు, బోల్డ్ అంతమందికి గుంటూరు మీద ఒక కన్ను ఉంది. ఎందుకంటే అమరావతి, రాజధాని, విజయవాడ ఆ ఏరియా అంతా కొంచెం హైదరాబాద్కి దగ్గర. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు 2.5-3 గంటల్లో వెళ్ళిపోవచ్చు రోడ్డు, హ్యాపీగా అట్లాగే వెళ్ళిపోతే. సో ఆ మధ్యలో కూడా చాలా డెవలప్ అవుతుంది, అటు కూడా ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకేదో ఉంటుంది. అండ్ ఆ డెవలప్మెంట్ మనం చేస్తే
మన హయాంలో జరిగితే మన పేరు వస్తుంది, ఇట్లాంటి ఆశలు అందరికీ ఉంటాయి రాజకీయాలకు వచ్చే వాళ్ళకి. రైట్. బట్ ఏదేమైనా మరి ఆయనేం ఆశపడ్డాడో మనకు తెలియదు, కానీ వీళ్ళైతే ఆయనకి ఇంకా ఏం కట్టబెట్టలా, జస్ట్ పార్టీలో చేరిన వెంటనే జస్ట్ బాగా చేరావు, సూపర్గా చేరావు, మీరు ఎంత అందంగా చేరారు అని చెప్పి కంగ్రాచులేట్ చెప్పి ఒక పూల గొచ్చం ఇచ్చి శాలువ కప్పి వాళ్ళ కండువా కప్పి ఏదో సన్మానం అయితే చేశారు. ఆయన కూడా అలాగే చేయించుకున్నాడు ఆనందంగా. కాకపోతే ఏంటంటే ఈ సన్మానం చేసిన తర్వాత వాళ్ళకు ఉంటుంది కదా ఓ కోరిక, ఇది ఇస్తారేమో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇవ్వరు నీకు, దీనికి ఆల్రెడీ ఆయన పేరు ఉంది, దీనికి ఆల్రెడీ ఇంకో ఆయన పేరు ఉంది, నీకు ఏమి ఇస్తారు, అసలు ఇస్తారో ఇవ్వరో, నువ్వు ఇప్పుడే కదా వచ్చింది, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి మాటలన్నీ విని ఎందుకు వచ్చిన రాజకీయాలు, అవసరమా మనకి, ఎందుకు వదిలేద్దాం అన్నట్టుగా ఆయన డెసిషన్ తీసుకున్నాడు. ఆయన ఇన్స్టా వేదికగా ప్రకటించుకున్నాడు ఏమని, ఏమీ లేదు, నాకు ఇప్పుడైతే రాజకీయాల్లో నేను రావాలనుకోవట్లేదు, జగన్ గారి పార్టీలో కూడా ఉంటాను లేదు నాకు తెలియదు, ఆ తర్వాత సంగతి, కానీ ఇప్పుడైతే నేను రాజకీయాలు రావాలనుకుంటున్నాను, కొన్ని రోజులు చూస్తాను, నాకు ఎందుకో నచ్చట్లేదు, నా మైండ్ బాగాలేదు, ఆలోచించి నేను ఇంకేమన్నా నాకు కావాల్సిన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని అప్పుడు తీరిక కుదిరితే రాజకీయాల్లోకి వస్తానేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే నేను రాజకీయాల్లో లేను అని ఒక ట్వీట్ పెట్టి వదిలేశాడు. అంటే ఇది ఒకటి అనుకోవచ్చు, నాకు ఈ సీట్ ఇస్తావా ఇవ్వవా అని బెదిరింపైన ఉండొచ్చు, నేను రానుపో రాజకీయాలకి, నిన్నే కదా కండవ కప్పుకున్నావు ఇప్పుడే రానంటున్నావు ఏంటని వాళ్ళు ఫోన్లు చేసి అడిగితే అట్లా కాదండి ఇట్లా కాదండి అట్లా ఏదో చెప్పుకోవచ్చు. నేను రాజకీయాలు ఉండట్లేదంటే ఎవరో ఒకరు ఏం బాబు భుజగించడానికి వస్తారేమో, అప్పుడు మన కోరికను బయట పెడదాం, అప్పుడు వాళ్ళు చచ్చి చెడి ఏదో ఒక హామీ ఇస్తారు, ఏదో విధంగా కన్విన్స్ అవ్వచ్చు అన్నట్లుగా అనుకున్నాడా, లేకపోతే ఇదేమన్నా గేమా, నిజంగానే ఆయనకి ఈ చిల్లర రాజకీయాలన్నీ నచ్చక చిపో అని చెప్పి వెళ్ళిపోయాడా, వేచి చూడాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.